తెలుగు తల్లి ఫ్లైఓవర్ అలాగే ఎన్టీఆర్ మార్గ్ వద్ద నుంచి మరింత సమాచారంతో మా ప్రతినిధి శ్రవణ్ కూడా సిద్ధంగా ఉన్నారు. శ్రవణ్, అక్కడ ఎలా ఉంది ట్రాఫిక్ మూవ్మెంట్? ఫాస్ట్ గానే అవుతోందా? ఫాస్ట్ గా వస్తున్నట్టుగా వన్ బై వన్ వస్తున్నట్టుగా తెలుస్తోంది. సో నిమజ్జనం ప్రక్రియ దగ్గర ఏమైనా లేట్ అవుతోందా? వచ్చినట్టు వేసేస్తున్నారా? తెలుగు తల్లి ఫ్లైఓవర్ వరకు ఒక ఫ్లోలో వాహనాలు వచ్చినా కూడా తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి ఈ లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో ఇటు ఎన్టీఆర్ మార్క్ వెళ్తారు, స్ట్రైట్గా వెళ్తేనేమో ట్యాంక్ బండ్ మీదకి వెళ్తారు. సో ఇక్కడి నుంచి ఈ ఏరియా కొంచెం క్లియర్గా కనిపిస్తూ ఉన్నా కూడా పూర్తిగా ట్యాంక్ బండ్ ఏదైతే ప్రాంతం కనిపిస్తుందో ట్యాంక్ బండ్ మీద పూర్తిగా విగ్రహాలు జామైన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్తే అటు ఎన్టీఆర్ మార్గం అటు నుంచి నెక్లెస్ రోడ్ వరకు వాహనాలు తరలించేందుకు అవకాశం ఉన్నా కూడా కేవలం ఈ ట్యాంక్ బండ్ మీదకి వస్తే మాత్రం ఇక్కడ ఒకటే సింగిల్ రూట్ ఉంటుంది కాబట్టి అక్కడ మాత్రం పూర్తిగా వాహనాలు జామ్ అయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. పోలీస్ అధికారులు ఈ వాహనాలను ఎక్కడ ట్రాఫిక్ తక్కువ ఉందో అటువైపు ఫ్రీ ఫ్లో అవుతుందో అటువైపు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ ట్యాంక్ బండ్ వైపు మాత్రం వాహనాలు పూర్తిగా గణేష్ విగ్రహాలు దాదాపుగా ఒక 50 నుంచి 60 విగ్రహాలు ట్యాంక్ బండ్ మీద జామ్ అయినట్టుగా తెలుస్తుంది కాబట్టి ఈ ట్యాంక్ బండ్ మీద ఉన్న విగ్రహాలను క్లియర్ చేసేందుకు అధికారులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా అనుకున్న దానికంటే కొంత ఆలస్యంగా వినాయక విగ్రహాల నిమజ్జనం కార్యక్రమం నడుస్తోంది. సో మధ్యాహ్నం వరకు విగ్రహాల నిమజ్జనాన్ని పూర్తి చేయాలని టార్గెట్గా, ఎందుకంటే బషీర్బాగ్ ఏరియా క్లియర్ అవ్వాలి, అక్కడి నుంచి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర క్లియర్ అవ్వాలి, ఆ తర్వాత వచ్చే వాహనాలన్నీ కూడా ఇటు ట్యాంక్ బండ్ చుట్టూ నిమజ్జనం కావాలి. కాబట్టి ప్రస్తుతం ట్యాంక్ బండ్ మీద విగ్రహాల నిమజ్జనం చాలా స్లోగా నడుస్తున్న సిచ్యువేషన్లో వీలైనంత తొందరగా నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు అయితే చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. చిన్న గ్యాపులుగా ప్యాచ్లుగా లాగా విగ్రహాలను తరలిస్తున్నారు. ఎందుకంటే ట్రాఫిక్ జామ్ కారణంగా కొత్త గ్యాప్లో వస్తున్నాయి. మళ్ళీ ఒకసారి చూసి అక్కడ తెలుగు తల్లి ఫ్లైఓవర్కి ఇప్పుడు ఈ ఏరియా ఖాళీ ఉన్నా కూడా మళ్ళీ అక్కడి నుంచి విగ్రహాల ఫ్లో స్టార్ట్ అయింది. దీనంతటికీ కారణము ఇటు బషీర్బాగ్ తర్వాత అంబేద్కర్ స్టాచ్యూ నుంచి ఈ బీఆర్కేఆర్ భవన్ నుంచి చుట్టూ వచ్చి అక్కడ ముందర యూటర్న్ తీసుకోవాలి. దాంతోపాటుగా అక్కడి నుంచి ఖైరతాబాద్, దాంతోపాటు అక్కడి నుంచి లగ్డికపూర్ నుంచి వచ్చే మిగతా వాహనాలు ఈ రెండు అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది. కాబట్టి వాహనాల ఫ్లోని వచ్చిన వాహనాలను వినాయకుల విగ్రహాలను వచ్చినట్టుగా తరలిస్తున్నారు. ఓవరాల్గా టైం పడుతుంది. ఆ సిచ్యువేషన్ చూస్తే స్టేబుల్గా ప్రశాంతంగా సాగుతుంది, కానీ సమయం ఎక్కువ పట్టే అవకాశాలు అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే ట్యాంక్ బండ్ పూర్తిగా జామ్ అయిన సిచ్యువేషన్లో మరింత సమయం పట్టొచ్చని అధికారులు అంటున్నారు.